నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష్యంలో రకరకాల గ్రహాలు, కొంతమంది కొన్ని సంయోగాలు జరుగుతూ ఉండడము, అందులోనూ మరీ ముఖ్యంగా యోగాలు అనేవి మనకి కొన్ని కొన్ని గ్రహాలు కలవడం వల్ల విపరీతంగా యోగిస్తుంది. అది దేశకాలమాన పరిస్థితుల్లోనూ, ఇటు రాసుల పరంగా మనుషులకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడము అది మనకి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనకి జూన్లో భాస్కర రాజ యోగము అనేది అత్యంత యోగించే ఈ యోగము సూర్యుడు బుధుడు వల్ల, అంటే వీరిద్దరి యొక్క సంయోగం వల్ల జరిగే ఈ భాస్కర రాజయోగం అనేది అత్యంత అత్యుత్తమమైన రాజయోగము. అయితే ఈ రాజయోగము సూర్యుడు బుధుడు కలయిక వల్ల ఎలా ఏర్పడుతోందంటే, బుధుడు సూర్యుని కంటే 28 డిగ్రీలకు మించి దూరం వెళ్తారు. వాళ్ళిద్దరి డిస్టెన్స్ 28 డిగ్రీస్ కి దూరంగా ఉండడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతోంది. అయితే దీనివల్ల మరొక విశేషం ఏంటంటే, బుధుడు సూర్యుడికి దగ్గరలో తిరిగే అవకాశం కూడా ఇక్కడ ఖగోళంలో ఏర్పడుతోంది. వీళ్ళిద్దరూ ఒకానొక సందర్భంలో ఈ తిరగడంలో మిథున రాశిలో కలుసుకోవడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతోంది. అయితే ఈ భాస్కర అంటే ఏంటంటే అత్యంత ప్రకాశవంతమైనది అనే అర్థం అనమాట. అయితే ఈ ప్రకాశవంతము, ఈ సాహసోపేతము, అంటే ఈ భాస్కర యోగము పట్టడం వల్ల ఇటు దేశానికి కానీ, లేదా అంటే ఒక వ్యక్తికి కానీ, ఒక సంస్థకు కానీ, లేదా అంటే ఒక సమాజానికి కానీ, ఎవరికి తీసుకున్నా సరే ఫలితాలు చాలా సాహసోపేతంగాను, తర్వాత ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకోవడము, విజ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడము, లేదా పనులు చేయడము, అంటే ఈ యొక్క ప్రభావము చాలా ఎక్కువగా మంచిగా కనపడము, దాంతో పాటు ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా కలిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో కనబడుతోంది. అది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక జూన్ నెలలో జరగబోతోంది. అయితే ఇది ఎలా ఏర్పడుతుంది అనే సంశయము రావచ్చు. అయితే ఈ యోగం ఏర్పడడానికి ముందుగా సూర్యుడు బుధుడు ఒకే కంజంక్షన్ లో ఉండాలి. అది మొదటి పాయింట్. తరువాత వీరిద్దరి మధ్య దృష్టి యొక్క సంబంధం కూడా ఒకే కోణంలో ఉండాలి. తరువాత ఈ ప్రధాన కంజంక్షను బుధుడు కంబస్ట్ అవ్వకూడదు. వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉండాలి, కానీ అస్తంగతం మాత్రం అవ్వకుండా ఉంటేనే ఈ రాజయోగం యొక్క ఫలితాలు ఏర్పడతాయి. అయితే సూర్యుడికి సమీపంలో తక్కువ డిగ్రీస్ లో కనుక ఉంటే ఆ ప్రభావము సూర్యుడిని బలహీనపరచకూడదన్నమాట. ఇన్ని కండిషన్స్ మీద మనకి ఈ భాస్కర రాజయోగం ఏర్పడబోతోంది. అయితే ఈ భాస్కర రాజయోగము యొక్క ప్రభావము మనకి జూన్ మొదటి వారం నుంచి, అంటే జూన్ మొదలైన దగ్గర నుంచి సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి కరెక్ట్ కోణంలో, కరెక్ట్ అంటే ఒకే పర్ఫెక్ట్ గా వాళ్ళ యొక్క గ్రహ సంచారము మిథున రాశిలో జరగబోతోంది. అయితే దీని యొక్క ప్రభావము, ఈ యోగము యొక్క ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశం అయితే, మరి దేశకాలమాన పరిస్థితుల్లోనూ రక్షణ, రాజకీయ, న్యాయ వ్యవస్థ, వాతావరణము, వ్యవసాయము, ఇలా ప్రతి ఒక్కటి మన అంశము మనకి ఉపయోగపడేది కదా. కేవలము 12 రాశులకే కాకుండా నేను చెప్పేది ప్రత్యేకంగా దేశంలో ఎలా ఉండబోతోంది, వాతావరణ పరంగా ఎలా ఉండబోతోంది, మన రక్షణ వ్యవస్థలో ఎలా ఉండబోతోంది, న్యాయపరంగా ఎలా ఉండబోతోంది, అండ్ రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది అనే ఈ అంశాలన్నిటినీ కూడా మీ అందరికీ తెలియాలి. ఎప్పుడూ మనుషులకే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది అనే అంశాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అనే విషయంతో మీ ముందుకు ఈ ప్రత్యేకమైన అంశాలు తీసుకొస్తున్నాను. అయితే మరి ఈ రాజయోగం వల్ల ఏ ఏ రాశులకు బాగుంటోంది అనే విషయంలో క్లుప్తంగా చెప్తాను, తర్వాత సవివరంగా చెప్తాను. ముందుగా మిథున, కన్య, తుల, ధనస్సు, కుంభరాశుల వాళ్లకు, ఈ రాశుల వాళ్ళకి విపరీతమైన, అత్యంత లాభదాయకమైన, యోగ్యదాయకమైన
విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, వీరు అత్యంత సాహసోపేతంగాను, కొత్త కొత్త అవకాశాలు తెచ్చుకోవడంలోను, ప్రతిభ ధైర్యము ప్రదర్శించడంలోను, విద్య, ఉద్యోగము, వ్యాపారము, మీడియా, కమ్యూనికేషను, చట్ట చట్టము అంటే న్యాయము, రాజకీయ రంగాలలో ఈ ఎవరైతే ఉంటారో, నేను ఇందాక ప్రస్తావించిన రాసుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు కనబడబోతున్నాయి. అయితే మరి మిగతా రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ అంత విశేషమైన ఫలితాలు ఈ సమయంలో దక్కబోదు. అయితే మరి సామాజిక, ఆర్థిక, రాజకీయ, వాతావరణ, రక్షణ, న్యాయ వ్యవస్థల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో రైతులకు అంటే ముందుగా వ్యవసాయాన్ని చూసుకున్నట్టయితే రైతులకు సాంకేతికంగాను అంటే టెక్నికల్ గాను, సమాచార వ్యవస్థలు, అడ్వైజరీ వ్యవహారాలు ముందుగా ఎక్కువగా బలపడతాయన్నమాట. అంటే రైతుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత వర్షాలు కనుక సమయానికి కురిస్తే రైతులకు అత్యంత సంతోషంగాను లాభంగాను ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఆనందంతో నాట్యమాడే సమయము ఈ రాజయోగం అన్నమాట. అయితే తర్వాత మరి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కొత్త ఆవిష్కరణలు అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ప్రవేశపెట్టడము, పెట్టుబడులతోనూ స్టార్టప్ కంపెనీలకు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న సిచ్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రొడక్టివిటీ గ్రోత్ అనేది కనబడుతుంది. తర్వాత ఎంఎస్ఎంఈ సంస్థలు, సాంకేతిక పరిశ్రమలు చాలా బలపడతాయి. తర్వాత సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోందంటే యువతలో అత్యంత సాహసము, ధైర్యము, శక్తి, ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి. విద్య, పరిశోధన, కమ్యూనికేషన్ రంగాలలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కొత్త చట్టాలు మనకి పాలసీలుగా త్వరలో అమలు రాబోతున్నాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే ఇలాంటివన్నీ ఫ్యూచర్లో జరగబోయేవన్నీ మనకి ముందుగా తెలియచెప్పేదే జ్యోతిష్యం అండి. అందరూ అంటారు జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు. కాదు, జ్యోతిష్యాన్ని నమ్మాలి. వాస్తవాలను మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పేదే, ముందుగా జాగ్రత్త పడమని చెప్పేదే జ్యోతిష్యం అన్నమాట. అయితే మరి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కనుక నాయకత్వంలో మన లీడర్స్ లో దూకుడుతనము, కొత్త కొత్త విధానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే సోషల్ మీడియా, కమ్యూనికేషన్ రంగాలలో వివాదాలు, ప్రచారాలు కూడా ఎక్కువగా పెరుగుతాయంట. అంటే ఒకవైపు మంచి జరుగుతుంటే మరొక వైపు చెడు దుష్ప్రచారాలు కూడా జరిగే అవకాశాలు. కమ్యూనికేషన్ అంటే ఈ సోషల్ మీడియా, కమ్యూనికేషన్ రంగాలు మంచికి ఉపయోగించుకుంటే దేశం బాగుపడుతుంది, చెడుకు ఉపయోగించుకుంటే దేశం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశ క్షేమం కోసం మాత్రమే పని చెయ్యాలి అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. అయితే మరి రక్షణ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కనుక సైనిక వ్యవస్థలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. సాంకేతిక రంగాలలో అంటే టెక్నాలజీ పరంగా అభివృద్ధి, గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతోంది. సైబర్ సెక్యూరిటీ అంటే చాలా అభివృద్ధి అవుతుంది, బలపడుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు చాలా సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశాలతో కొత్త కొత్త చట్టాలు కానీ, కొత్త కొత్త ప్రణాళికలు కానీ జరిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో ఎక్కువగా కనబడుతోంది. అయితే కొన్ని ముఖ్య అంశాలు, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. భాస్కర ఈ రాజయోగం వల్ల ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రచనా ప్రతిభ, న్యాయము, పాలిటిక్స్, టెక్నాలజీ ఈ రంగాలలో పెద్ద పెద్ద అవకాశాలు యువతకు వస్తాయన్నమాట. అంటే ఉద్యోగ అవకాశాలు కానీ, స్టార్టప్స్ పెట్టుకోవడం కానీ, ఈ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండో పాయింట్, మిథునము, కన్యా, తుల, ధనస్సు, కుంభరాశుల వారికి ఎక్కువగా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఈ రాశుల్లో ఉండేవారు ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మీ టాలెంట్ను
ప్రదర్శించడం కానీ, కొత్త కొత్త అవకాశాలు వెతుక్కోవడం కానీ ఈ సమయంలో కనుక చేసినట్టయితే మీరు హై స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. దేశంలో చూసినట్టయితే ఇంకొక పాయింట్, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సాంకేతిక రంగాలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి, బలపడతాయి అన్నమాట. ఇవి మనకి ఈ భాస్కర రాజయోగం వల్ల జరగబోయే ముఖ్యమైన అంశాలు. ఈ భాస్కర రాజయోగంలో ఇందాక మనము చెప్పుకున్నది ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది, ఏ రాశుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు, విశేషమైన లాభాలు, విశేషమైన ప్రతిభలు, ఇంకా వాళ్ళు పట్టిందల్లా బంగారం అనేటట్టుగా ఉండే రాశుల గురించి చెప్పాను. అయితే ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉన్న వారికి భాస్కర రాజయోగంలో సూర్యుడు మరియు బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కుంభరాశిలో ఉన్న వారికి 5వ ఇంట వీరి యొక్క సంచారం జరుగుతోంది. మరి ఆ ఇంటి యొక్క ప్రభావము క్రియేటివిటీ, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. దీంతో పాటు ప్రేమ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, ఇలా కుటుంబంలో ఉండే ఏ సంబంధాలైనా బలపడి డెవలప్ అయ్యే అవకాశము, గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, లేదా అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యం లేకపోవడం కావచ్చు, లేదా అన్నదమ్ముల మధ్య, కుటుంబీకుల మధ్య ఏవైనా వివాదాలు ఉండి దూరం అవ్వడమో, మాటలు లేకపోవడమో, ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక అవి ఇప్పుడు సానుకూలం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు ఇది చాలా చక్కని అవకాశము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. మీరు ఏదైనా కొత్త కోర్సులకు అప్లై చేసుకోవాలన్నా, లేదా ఎంఎస్ కానీ, లేదా అంటే ఇంకేదైనా పై చదువులు చదవాలనుకున్నా, మీరు ఏ కోర్సుల్లో చదవాలనుకున్నా పై చదువుల కోసం కానీ, ఇక్కడ స్టేట్ లెవెల్లో కావచ్చు, నేషనల్ లెవెల్లో కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలని అనుకున్నా, దానికి ఏ ప్రయత్నాలు చేసినా ఈ సమయం మీకు చాలా ఎక్కువగా అనుకూలంగా ఉండబోతోంది. బుధుడు ఇలాంటివన్నీ సమకూర్చే గ్రహం కాబట్టి, వీటికి అధిపతి కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మరీ ప్రత్యేకించి స్టూడెంట్స్ కోసం కేజీ నుంచి పీజీ వరకు ఇంకా హై స్టాండర్డ్స్ ఎవరైతే చదువుతున్నారో వారందరికీ కూడా ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన గోచార రీత్యా మరి పరిహారాలు చెప్పాలి కదా. ప్రతిరోజు ఉదయము సూర్యుడికి జలార్పణ చెయ్యండి. జలార్పణ అంటే అర్ఘ్యాన్ని అర్పించడం అన్నమాట, నీరుని అర్పించడము. మరి మాకు అర్ఘ్యం ఇవ్వడం రాదు అని కొంతమంది అనుకోవచ్చు. అయితే మీకు ఏమీ రాదు, ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళకి మాత్రమే గ్లాసులో నీళ్లు తీసుకొని ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ మొక్కలో పోసేయండి. సూర్యుడికి చూపించి ఏదైనా మొక్కలో పోసేయండి. మా దగ్గర మొక్కలు కూడా లేవు అని అనుకున్న వాళ్ళు గ్లాసులో తీసుకున్న, రాగి పాత్రలో తీసుకున్నా, లేదా మట్టి పాత్రలో తీసుకున్నా, ఉంటే వెండి పాత్రలో తీసుకున్నా, ఏదైనా స్టీలు తప్ప, స్టీలు ఇనుముకు సూచన, అంటే స్టీలు ఇనుము కాబట్టి, ఇనుముకు అధిపతి శని భగవానుడు కాబట్టి, శని భగవానుడికి సూర్యుడికి వైరం ఉంది కాబట్టి ఇనుముని ఎప్పుడూ సూర్యుడికి ఉపయోగించకండి. రాగి, ఇత్తడి, మట్టి, ఇలా మీ శక్తి కొద్దీ ఏ పాత్ర తీసుకునైనా సరే గ్లాసు తీసుకుని దానిలో నీళ్లు తీసుకుని సూర్యుడికి చూపిస్తూ మీరు కిందకి వదిలిపెట్టండి. కిందకి అంటే నేల మీద కాదు, అయితే మట్టిలో, లేదా అంటే వేరే పాత్రలో. ఇది ప్రతిరోజు చెయ్యవలసిన ప్రక్రియ అన్నమాట. ఇలా ఈ భాస్కర రాజయోగం ఉన్నన్నాళ్ళు ఈ రాశిలో ఉండేవారు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.